హాట్ టాపిక్ సింగర్ మంగ్లీ అమాయకమైనటువంటి ప్రజల్ని మోసం చేసి మైక్రో ఫైనాన్స్ పేరు మీద సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి విద్యా సంస్థలు పెడతామని చెప్పి వాటిల్లో వచ్చేటటువంటి లాభాల్లో పెద్ద ఎత్తున మీకు వాటాలు ఇస్తామని చెప్పి దాదాపు కొన్ని వందల మందిని నిండ ముంచినటువంటి సింగర్ మంగ్లీ అండ్ బ్యాచ్కు వాళ్ళ మెడకు ఉచ్చు చుట్టుకుంటున్నదని మాత్రం చెప్పొచ్చు. ఏమైందమ్మా, ఏం తక్కైంది మంగ్లీ నీకు? ఎవనబ్బ సొత్తు 2 చేతుల మంచిగానే సంపాదిస్తున్నావు. అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ కడుపు మీద కొట్టడం ఎందుకు? మళ్ళీ సిగ్గుచారం లేకుండా మళ్ళీ నాకేం తెలియదు అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నది. సింగర్ మంగ్లీని నిషేధించాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఫిర్యాదు, మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో ఆరోపణలు, బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని రిక్వెస్ట్. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడానికి వీలు లేదు. తమకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టల్ని అడ్డం పెట్టుకొని అమాయకమైనటువంటి ప్రజల్ని నిండా ముంచి ఏం తక్కైంది? కొవ్వెక్కిన పనులు కాకపోతే నీ మానాన నీవు పాటలు పాడుకుంటే సరిపోతుంది కదా. అంత దొంగల్ని ఎంట పెట్టుకొని వాళ్ళతో ఫోటోలు దిగి విలాసవంతమైనటువంటి బంగ్లాలు నిర్మిస్తుంటే ఆడ పోయి ఫోటోలకు పోజులు ఇచ్చి మళ్ళీ నాకేం తెలియదు, మేమంతా ఎర్రి పిల్లల వల్ల అనే లెవెల్ల ఈరోజు కటింగ్లు ఇస్తున్నాడు. ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తున్నది. ఏమన్నంటే నేను గిరిజన బిడ్డని అంటది. అట్టడుగు స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పైకి వచ్చినటువంటి నీవు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఇట్లా దొంగ పనులు లంగ పనులు చేసినటువంటి దొంగల్ని ఎంటేసుకొని చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు నాకేం తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనే లెవెల్ కటింగ్ లేదు కమ్మా మంగ్లీ. నీవు ఆ రోజు చక్కగా ఉన్నావు. నీకు పైసలు ఏ రకంగా అయితే పెరుగుకుంటూ వచ్చినాయో ఆ రకంగా నీకు రోజు రోజుకు అహంకారం కూడా పెరుగుకుంటూ వచ్చింది. ఓసారి నీ బర్త్డే సందర్భంగా ఫామ్ హౌస్లలో విదేశీ మద్యం తీసుకొని వచ్చి అడ్డంగా దొరికిపోయినావు. నాకు తెలియదు అని మళ్ళీ ఆ రోజు దబాయించినావు. చేసేటువంటి ఇటువంటి చిల్లర మల్లర కథలు ఏమన్నంటే నేను ఎస్టీని, నేను గిరిజన మహిళనని చెప్పి అడ్డం వేసుకుంటావు. అయితే గిరిజన మహిళ అయితే ఎవరినైనా నిండా ముంచొచ్చా? అమాయకమైనటువంటి ప్రజలు ఈరోజు మొత్తుకుంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పు. 100 కోట్ల రూపాయలు ఇట్లా మొత్తం మిషన్లు పెట్టి గడ్డంలాకి వేసినారు. సింగర్ మంగ్లీ వివాదం మరో మలుపు తీసుకుంది. ఆమెను టాలీవుడ్లో నిషేధించాలంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఫిర్యాదు అందింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్ ఫిర్యాదు మేరకు మైక్రో ఫైనాన్స్ పేర మంగ్లీ మరికొందరితో కలిసి జనం నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు రమావత్ మధును అరెస్టు చేశారు. విచారణలో మంగ్లీ ప్రమేయం ఉన్నట్లుగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదని డీసీపీ ముత్యం రెడ్డి చెప్పారు. అయినా మంగ్లీపై ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ఆమెపై తాజాగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు. బాధితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు ఆమెను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరారు. ఎవడు అవునన్నా కాదన్నా మంగ్లీ లాంటి ఇట్లా నిండా మోసం చేసినటువంటి దొంగలకు సర్ది కట్టేటటువంటి వ్యక్తులు ఒక్కరోజు కూడా ఉండడానికి వీల్లేదు. చేసింది నిజం 100%. మంగ్లీ గారు ఆమె టీము మొత్తము ప్రజల్ని మాత్రం నిండా ముంచినాయి అని చెప్పొచ్చు. ఎవడు అవునన్నా కాదన్నా. ముందు బాధితులంతా వస్తే ఏ రకంగా దబాయించింది మనం చూసినాం. తర్వాత మళ్ళీ నాకేం తెలియదు, అయ్యో పాపం అనే విధంగా మళ్ళీ కటింగ్లు ఇస్తున్నది. మోసం, నువ్వు గిరిజన బిడ్డవు బాగుంది. గిరిజన బిడ్డలే కదా మోసం చేసింది, నీ చుట్టాలే కదా, నీ బంధువులే కదా. మంగ్లీ చుట్టూ వివాదాలు, స్టార్ సింగర్ ఎదుర్కొంటున్న కాంట్రవర్సీలు, చీటింగ్ కేసు, దాదాపు 10 కోట్ల మోసం ఆరోపణలు, 100 మందిని మోసం చేసినట్లు వార్తలు, న్యాయవాది బెదిరింపు, బాధితుల తరపున వాదించే లాయర్ సుబ్బారావుకు బెదిరింపు కేసు, పుట్టినరోజు పార్టీ డ్రగ్స్, అనుమతి లేని డీజే పార్టీతో డ్రగ్స్ వాడకం ఆరోపణలు, ఒకరికి గంజాయి పాజిటివ్, ఇట్లా మొత్తము కేడి సినిమా సాంగ్ అశ్లీలంగా ఉందన్న ఆరోపణలతో ముంబై లాయర్ కేసు పాటపై నిషేధం, బోనాల పాట వివాదం, భక్తి గీతాల్లోని పదాలను అమ్మవారిని దూషించినట్లు ఉన్నాయనే విమర్శలు, ఇట్లా రకరకాల విమర్శలు సింగర్ మంగ్లీని
చుట్టుముట్టినాయి అని కూడా చెప్పొచ్చు. ఏది ఏమైనా కొంత పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత సమాజానికి 4 పనికొచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా బతకాలే కానీ నలుగురిని నిండా ముంచే పని ఏ సెలబ్రిటీ కూడా తీసుకోకూడదు, చేయకూడదు. ఎందుకంటే నమ్ముతారు. సెలబ్రిటీ లేదని చెప్తే అమాయకమైనటువంటి ప్రజలు నమ్ముతారు. మనం చూసినాం గతంలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయలను అమాయకమైనటువంటి ప్రజలు కోల్పోయినారు. కాబట్టి ఇకనైనా ఇటువంటి పనులు మానుకొని వారికి బాధితులకు తగిన న్యాయం చేస్తే బాగుంటుందని మంగ్లీని హెచ్చరిస్తున్నాం.